వెల్కమ్ బ్యాక్ టు విజ్డమ్ ఫార్మసీ. ఈ వీడియోలో మెనింజెస్ ఆఫ్ బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ని ఎన్ని లేయర్స్ ఆర్ ఎన్ని మెనింజెస్ కవర్ చేస్తున్నాయి, వాటి వల్ల యూజ్ ఏంది, వాటి ఫంక్షన్ ఏంది, ఈ టాపిక్ గురించి అయితే క్లియర్గా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ బ్రెయిన్. ఇది రఫ్ డయాగ్రామ్. ఓకే, మెనింజెస్ ఆఫ్ బ్రెయిన్. మెనింజెస్ of brain which are nothing but layers which are covering our brain. Meninges of brain. మనకు రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని లేయర్స్ ఉంటాయి బ్రెయిన్ని కవర్ చేస్తూ ఎన్ని లేయర్స్ ఉంటాయి అనే క్వశ్చన్ రావాలి. ఫస్ట్ 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్ అయితే బ్రెయిన్ కవర్ చేస్తుంది. ఫస్ట్ లేయర్ ఏమో బ్రెయిన్కి ఆనుకొని और स्पाइनल कॉर्ड और CNS ఆనుకొని ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ థిన్ ఉంటుంది, తర్వాత డెలికేట్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ హైలీ వాస్కులర్. వాస్కులర్ అంటే ఇందులో బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పయా మ్యాటర్. పయా మ్యాటర్ అంటే పయా అంటే డెలికేట్, మ్యాటర్ అంటే మదర్. ఓకే, పయా మ్యాటర్ అంటే డెలికేట్ మదర్ ఎందుకంటున్నాం, ఇది బ్రెయిన్ని ఆనుకొని, అంటే ఇట్ క్లింజెస్ ఇన్ టు ద బ్రెయిన్. ఫోల్డ్స్ ఏవైతే ఫోల్డ్స్ ఉంటాయో, తర్వాత గ్రూవ్స్ ఉంటాయో వాటన్నిటిని కవర్ చేస్తుంది అనమాట. దానికి ఆనుకొని ఉంటుంది. గైరీ సల్కైన్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది. ఒక వెట్ పేపర్ని దేనిపైన వేసినాం అనుకోండి, అది ఎట్లా అతుకపోతుంది, సేమ్ లైక్ దట్ ఈ పయామీటర్ కూడా బ్రెయిన్ని కవర్ చేస్తుంది. మేజర్ న్యూట్రిషన్ సపోర్ట్ అండ్ మేజర్ బ్లడ్ సప్లై కూడా ఈ లేయర్ నుండే బ్రెయిన్కి వస్తుంది. నెక్స్ట్ లేయర్ కొంచెం డిస్టెన్స్లో ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అరకనాయిడ్ మ్యాటర్. ఇది సెకండ్ లేయర్. ఓకే, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. అరకనాయిడ్ అంటే వెబ్ లైక్ స్ట్రక్చర్. వెబ్ లైక్ ఉండడం వల్ల ఇది బ్రెయిన్కి కావాల్సిన కుషనింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. ఓకే, ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెబ్ అనుకోండి, ఇట్లాంటి షేప్లోనే ఈ అరకనాయిడ్ మ్యాటర్ అనేది ఉంటుంది. మేజర్గా మీరు అరకనాయిడ్ మ్యాటర్ గురించి గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఒకటే ఇది బ్రెయిన్కి కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ CSF అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ కూడా ఈ స్పేస్లోనే ఉంటుంది. ఈ స్పేస్ని ఏమంటామో ఫర్దర్గా నేర్చుకుంటాం, బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ స్పేస్లో CSF అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా ఆ మూవ్మెంట్ కోసం హెల్ప్ అయ్యేది అరకనాయిడ్ మ్యాటర్. నెక్స్ట్ లేయర్ కొంచెం క్లోజ్గా, it is the hardest layer. Major mechanical support for the brain is given by or it is provided by this layer. Okay na, దీన్ని మనము డ్యూరా మ్యాటర్ అంటాం. డ్యూరా మ్యాటర్ ఇది హార్డెస్ట్ అండ్ మేజర్ మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా, ఇందులోనే మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇందులోనే మనకు వీనస్, సైనస్ అనే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది. డ్రైనేజ్ అంటే బ్రెయిన్లో ఉన్న వీనస్ బ్లడ్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి వేరే స్పైనల్ కార్డ్కి, తర్వాత వేరే పార్ట్స్కి, జుగులార్ వెయిన్కి ఇది అటాచ్ అయి ఉంటుంది. మీకు అంత డీటెయిల్గా ఏం అవసరం లేదు, బట్ మీరు గుర్తుపెట్టుకోండి, వీనస్ సైనస్ నుండి ఆ బ్లడ్ అయితే వెళ్తుంటుంది, ఇక్కడ నుండి మనకు వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద డ్యూరామీటర్. నెక్స్ట్ ఈ స్పేసెస్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, దీనికి తర్వాత దీనికి ఇంకొక లేయర్ కూడా వేయడం మర్చిపోయినా. ఓకే, ఇది క్లోజ్ టు ద డ్యూరామీటర్. దీన్ని మనం స్కల్ అనవచ్చు. స్కల్ అంటే తెలిసిందే, స్కెల్టల్ సిస్టంలో మేజర్ స్కల్. ఇది చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్. ఓకే, మన బ్రెయిన్ని కూడా మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. ఈ డ్యూరామీటర్లో ఇంకొక పాయింట్ చెప్పాలి ఏంటంటే, డ్యూరామీటర్లో 2 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ ఉండేదాన్నేమో పెరియాస్టియల్ అంటే స్కల్కి దగ్గర ఉండేదామో పెరియాస్టియల్ అంటాము. ఈ అరకనాయిడ్కి
క్లోజ్గా ఉండేదాన్నేమో మెనింజియల్ అంటాం. ఓకే, మెనింజియల్ లేయర్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ స్పేసెస్. ఫస్ట్ది పయామీటర్కి అరకనాయిడ్కి మధ్యలో ఉన్న దాన్ని, అరకనాయిడ్ కింద ఉంది కాబట్టి ఇది సబ్ అరకనాయిడ్ స్పేస్. నెక్స్ట్ లేయర్ ఏంది? అరకనాయిడ్కి తర్వాత డ్యూరామీటర్కి మధ్యలో ఉంది. అరకనాయిడ్కి డ్యూరామీటర్కి మధ్యలో ఉన్న దాన్ని సబ్ డ్యూరల్, ఎందుకంటే డ్యూరాకి కింద ఉంది కాబట్టి సబ్ డ్యూరల్ స్పేస్. అండ్ లాస్ట్లీ స్కల్కి తర్వాత డ్యూరామీటర్కి మధ్యలో ఉన్న దాన్ని ఎపిడ్యూరల్ అంటాం. స్కల్కి తర్వాత డ్యూరామీటర్కి మధ్యలో ఉన్న దాన్ని ఎపిడ్యూరల్ స్పేస్. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ స్పేసెస్. ఇప్పుడు వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటో చూద్దాము. సబ్ అరాకనాయిడ్ స్పేస్లో సిఎస్ఎఫ్ ఉంటుంది. సిఎస్ఎఫ్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సిఎస్ఎఫ్ అంటే ఏంది, తర్వాత దాని ఫంక్షన్ ఏంది, ఇవంతా డీటెయిల్గా చూద్దాము. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, సబ్ అరాకనాయిడ్లో సిఎస్ఎఫ్ ఉంటుంది. నెక్స్ట్ సబ్ డ్యూరల్ అండ్ ఎపిడ్యూరల్, ఇవి రెండు పొటెన్షియల్ స్పేసెస్. అంటే ఎప్పుడైతే ప్యాథలాజికల్ స్ట్రెస్ ఆర్ ప్యాథలాజికల్ కండిషన్స్ బ్రెయిన్లో డెవలప్ అవుతాయో అప్పుడు మాత్రమే ఈ స్పేసెస్ అనేటివి ఓపెన్ అప్ అవుతాయి. నార్మల్గా ఇవి క్లోజ్డ్గానే ఉంటాయి, కనిపించవు చూడడానికి. బట్ ఎప్పుడైతే బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ లీకేజ్ కానీ బ్లడ్ ఇంజ్యూరీ, లోపల ఉన్న ఈ వెజల్స్కి ఇంజ్యూరీ అయినప్పుడు బ్లడ్ లీకేజ్ అవుతుంది కదా, హిమటోమా హిమరేజ్ అంటాం కదా, ఆ టైంలో మాత్రమే ఇవి డైలైట్ కావడం ఓపెన్ అప్ కావడం జరుగుతుంది. కాబట్టి అందుకే వీటిని పొటెన్షియల్ స్పేసెస్ అంటాము. దీంతో పాటు మీరు కొన్ని హిమటోమాస్ గురించి కూడా నేర్చుకోవాలి. అంటే బ్లడ్ లీకేజెస్, బ్రెయిన్లో బ్లడ్ ఎట్లా లీక్ అవుతుంది, ఏ ప్లేస్లో లీక్ అనే దాన్ని ఏమంటాము. మేజర్లీ సబ్ అరాకనాయిడ్ ఉంది కదా, ఈ స్పేస్లో లీక్ అయ్యేదాన్ని సబ్ అరాకనాయిడ్ హిమటోమా అంటాం. హిమటోమా ఆర్ హిమరేజ్. నెక్స్ట్ సబ్ డ్యూరల్ అయ్యేదాన్ని సబ్ డ్యూరల్ హిమటోమా. నెక్స్ట్ ఎపిడ్యూరల్ అయ్యేదాన్ని ఎపిడ్యూరల్ హిమటోమా. దీస్ ఆర్ ద డిఫరెంట్ హిమటోమాస్. అండ్ లోపల అంటే బ్రెయిన్ లోపల సెరిబ్రంలో కూడా అయ్యేదాన్ని ఇంట్రా సెరిబ్రల్ హిమటోమా అంట. ఈ 4 హిమటోమాస్ గురించి ఇన్ డీటెయిల్గా అవసరం లేదు, బట్ మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు హిమటోమాస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ది ఎపిడ్యూరల్ అంటే అవుట్ సైడ్. ఎపిడ్యూరల్ అంటే క్రేనియంకి ఆర్ స్కల్కి, క్రేనియం కాదు, స్కల్కి అండ్ డ్యూరామీటర్కి మధ్యలో ఉన్న స్పేస్ని ఎపిడ్యూరల్ స్పేస్ అంటాం. ఎపిడ్యూరల్ స్పేస్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. ఓకే, రఫ్ డయాగ్రామ్ వేస్తున్నా. ఇది స్కల్ అనుకోండి, స్కల్. నెక్స్ట్ ఏముంటుంది, స్కల్ కింద డ్యూరామీటర్. ఓకే, డ్యూరామీటర్. ఇదేమో పెరిఆస్టియల్ లేయర్. మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, పెరిఆస్టియల్ లేయర్. కింది సైడ్ ఏమో మెనింజియల్ లేయర్. ఓకే, ఈ రెండింటిని కంబైన్డ్గానే మనము డ్యూరామీటర్ అంటాం. ఓకే, ఈ మెనింజియల్ లేయర్లో ఒక స్పెషల్ న్యాచురల్ ఆర్ స్పెషల్ వీనస్ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉంటుంది. వీనస్ సిస్టమ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వీనస్ సైనస్. ఓకే, ఇందులో ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి. దీని ఫంక్షన్ ఏంటంటే బ్రెయిన్ నుండి ఆల్ ద వీనస్ బ్లడ్ ఈస్ క్యారీడ్ ఇన్ టు ఇట్. ఓకేనా, దీనిలోకి వస్తుంది. దాంతోపాటు ఈ మెనింజియల్ లేయర్లో మనకు ఆర్టరీస్ ఇంకా వెయిన్స్ ఈ రెండు ఉంటాయి అన్నమాట బ్లడ్ సప్లై కోసం. స్కల్కి కావాల్సిన బ్లడ్ సప్లై వీటి ద్వారానే వస్తుంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ఇందులోనే ఉంటాయి. ఎప్పుడైతే మనకు
ఈ రెండు బ్లడ్ వెజల్స్ పైన ఎక్స్టర్నల్ ఇంజురీస్ జరిగినాయో ఆర్ జరుగుతాయో అప్పుడు ఇవి బరిస్ట్ అయిపోయి ఇందులోకి బ్లడ్ లీకేజ్ అనేది జరుగుతుంది. ఓకే, బ్లడ్ లీకేజ్ అనేది జరుగుతుంది. సమ్టైమ్స్ దీనివల్ల కూడా అంటే దీనికి కూడా ఇంజూరీ అయ్యి బ్లడ్ లీకేజ్ జరుగుతుంది. దీన్నే మనము ఎపిడ్యూరల్ హిమాటోమా అంటాం. ఓకే, హిమాటోమా అర్థమైంది కదా. మెనింజియల్ లేయర్లో ఆర్టరీస్ ఇంకా వెయిన్స్ ఉంటాయి కదా, వీటిపైన ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఇంజరీ జరుగుతుందో అప్పుడు అవి పలిగిపోయి ఈ స్పేసెస్లో బ్లడ్ అనేది లీక్ అవుతుంది. దాన్ని మనము ఎపిడ్యూరల్ హిమాటోమా అంటాము. ఓకే, నెక్స్ట్ లేయర్ ఏంది ఆర్ నెక్స్ట్ స్పేస్ ఏంది? సెకండ్ ఎపిడ్యూరల్ కింద సబ్డ్యూరల్ హిమాటోమా. సేమ్ డయాగ్రామ్ స్కల్. తర్వాత సింపుల్గా పెట్టుకుని ఇది డ్యూరామేటర్ ఆర్ ఎపిడ్యూరల్ స్పేస్. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇది అరకనాయిడ్ మ్యాటర్. అండ్ ఇందులో ఉన్న స్పేస్ని మనము సబ్డ్యూరల్ స్పేస్ అంటాం. సబ్డ్యూరల్ స్పేస్. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు కదా బినీత్ ఆర్ దాని కింద డ్యూరామీటర్ కింద ఉంది కాబట్టి దాన్ని సబ్డ్యూరల్ స్పేస్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇది బ్రెయిన్. ఓకే, మీకు గుర్తుపెట్టుకోవాలి ఆర్ ఈ హిమటోమా సబ్డ్యూరల్ హిమటోమా అర్థం కావాలంటే ఒక మెయిన్ పాయింట్ తెలవాలి. ఏంది? బ్రెయిన్ నుండి వీనస్ సిస్టమ్ అనేది ఉంటుంది అనుకున్నారు కదా, ఆర్టరీస్ వెయిన్స్ అనేటివి వెళ్ళి ఎక్కడ వీనస్ సిస్టమ్ ఏదైతే డ్యూరామీటర్ ఉందో అందులో కలుస్తాయి. ఓకే, ఈ కలిసే టైంలో అవి ఎన్నిటిని పాస్ అవుతున్నాయి? ఒకటి పయామీటర్ని పాస్ అవుతున్నాయి ఆర్ బ్రేక్ చేస్తున్నాయి. నెక్స్ట్ అరకనాయిడ్ మ్యాటర్ను కూడా బ్రేక్ చేస్తున్నాయి. నెక్స్ట్ డ్యూరామీటర్లో ఉన్న వీనస్ సైనస్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద అనాటమీ. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఈ బ్రెయిన్ మూమెంట్ అనేది ఆటోమేటిక్గా ఇందులో సిఎస్ఎఫ్ ఉంటుంది కదా, సిఎస్ఎఫ్ ఉండడం వల్ల బ్రెయిన్ మూమెంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అంటే ఎంత అవసరమో అంతే అది మూవ్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్స్టర్నల్గా ఏదన్నా ఫోర్స్, ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా సడన్గా ఇట్లా అయిందని అనుకోండి, బ్రెయిన్ ఇక్కడ ఉండి మన హెడ్ ముందుకు వెళ్తుంది కదా, ఇట్లాంటి టైంలో ఇది కొంచెమే కానీ ఎక్కువ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎక్కువ అయినప్పుడు బ్రెయిన్ ఇక్కడే ఉండి ఈ వెయిన్స్ అనేటివి ముందుకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ ఏరియాలో బ్లడ్ వెజల్స్ అనేటివి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ బ్రేక్ అయ్యి బ్లడ్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది ఆర్ ఇందులోకి లీక్ అవుతుంది. ఈ స్పేస్ని మనము సబ్డ్యూరల్ అన్నాము. కాబట్టి ఇందులోకి బ్లడ్ వచ్చింది ఆర్ ఇక్కడ హిమటోమా జరుగుతుంది కాబట్టి దీన్ని సబ్డ్యూరల్ హిమటోమా అంటున్నాం. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ సబ్ అరకనాయిడ్ హిమటోమా చూద్దాం. థర్డ్ది సబ్ అరకనాయిడ్ హిమటోమా. సబ్ అరకనాయిడ్ హిమటోమా సేమ్ స్కల్. నెక్స్ట్ లేయర్ డ్యూరామీటర్, నెక్స్ట్ లేయర్ అరకనాయిడ్ మ్యాటర్, నెక్స్ట్ లేయర్ పయామీటర్. ఓకేనా, ఇప్పుడు ఈ స్పేస్ని మనము పయామీటర్కి ఇంకా అరకనాయిడ్ మ్యాటర్ల మధ్యలో ఉన్న దాన్ని సబ్ అరకనాయిడ్ స్పేస్ అంటారు. అరకనాయిడ్ స్పేస్. ఓకే, సబ్ అరకనాయిడ్ స్పేస్లో ఆర్ పయామీటర్లో మనకు వాస్కులర్ అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ హైలీ వాస్కులర్ అని ముందే చెప్పుకున్నాం. ఇందులో బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి పయామీటర్లో. ఓకేనా, కొంతమందికి న్యాచురల్ కాదు, పుట్టినప్పటి నుండే బ్లడ్ వెజల్స్ అనేటివి వీక్ ఉంటాయి. ఇందులో బ్లడ్ వెజల్స్, ఇది బ్లడ్ వెజల్ అనుకోండి, ఇది వీక్ ఉంటుంది అనమాట, వీక్ బ్లడ్ వెజల్స్. దానివల్ల అన్యూరిజం అనేది డెవలప్ అయ్యే ఛాన్స్. అన్యూరిజం అంటే నార్మల్ సైజ్ కాకుండా సడన్గా బల్జ్ అవ్వడం. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ కాగానే సడన్గా బల్జ్ అవుతుంది. అట్లనే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు కానీ ఏదైనా ఎక్స్టర్నల్గా చేంజెస్ వచ్చినప్పుడు కానీ ఇవి బరస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, అంటే పలిగిపోయే ఛాన్స్.
అప్పుడు బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సేమ్ లైక్ దట్ ఈ బ్లడ్ వెజల్స్ ఆర్ ఈ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అన్యూరిజం ఉన్నాయి అనుకోండి, కొంతమందిలో బెరీస్ అన్యూరిజం అంటారు. ఓకే, ఇవి బరస్ట్ అయినప్పుడు బ్లడ్ ఆటోమేటిక్గా సబ్ అరక్నాయిడ్ స్పేస్కి వస్తుంది ఆర్ లీక్ అవుతుంది. ఓకే, అప్పుడు దీన్ని మనము సబ్ అరక్నాయిడ్ హిమటోమా అంటాము. హిమటోమా. ఓకే, క్లియర్ అయింది కదా. ఈ అన్యూరిజం వల్లనే మేజర్గా వేరే కాజెస్ కూడా ఉంటాయి, బట్ మేజర్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అన్యూరిజం, బెరీస్ అన్యూరిజం వల్లనే మనకు సబ్ అరక్నాయిడ్ హిమటోమా వస్తుంది. లాస్ట్లీ నెక్స్ట్ ఫోర్త్ది ఇంట్రా సెరిబ్రల్ హిమటోమా. ఇది బ్రెయిన్. ఓకే, ఇది బ్రెయిన్ అనుకోండి. ఓకే, ఓకేనా, ఇది బ్రెయిన్ కదా. ఇందులో లీకేజ్ జరిగినప్పుడు ఆర్ ఇందులో బ్లడ్ అనేది లీక్ అయినప్పుడు దాన్ని మనము ఇంట్రాసెరిబ్రల్ అంటాం. ఇంట్రాసెరిబ్రల్ అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైంది, బట్ ఎందుకు అవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. ఇంట్రాసెరిబ్రల్ హిమటోమా అనేది మేజర్గా ట్యూమర్స్ వల్ల అవుతుంది. మేజర్ కాజెస్ ట్యూమర్స్. తర్వాత అన్యూరిజం వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మేజర్ ఇంజురీస్ వీటి వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంది. హైపర్ టెన్షన్ వల్ల కూడా ఓకేనా, హైపర్ టెన్షన్ వల్ల కూడా ఇంట్రాసెరిబ్రల్ హిమటోమా అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వీటిలో కూడా ఏమైనా చేంజెస్ వస్తే అప్పుడు కూడా ఇంట్రాసెరిబ్రల్ హిమటోమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిమటోమాస్. ఈ 4 హిమటోమాస్ కంటే మీరు మేజర్లీ మెనింజెస్ ఆఫ్ బ్రెయిన్ పైన ఫోకస్ చేయండి. మెనింజెస్లో పయోమీటర్, తర్వాత అరక్నాయిడ్ మ్యాటర్, తర్వాత డ్యూరామీటర్, వీటి ఫంక్షన్, తర్వాత అవి ఎక్కడ ఉంటాయో నేర్చుకోవాలి. తర్వాత స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్ని ఏమంటారో కూడా నేర్చుకోవాలి. వాటి వల్ల బ్రెయిన్కి ఎట్లాంటి యూజెస్ ఉన్నాయో కూడా నేర్చుకోవాలి. అది మెయిన్. బట్ ఇవి కూడా మీకు ఐడియా ఉండాలి, ఎందుకంటే వాటిని తెలుసుకున్నప్పుడు మీకు క్లినికల్గా వాటి వల్ల యూజ్ ఏందో కూడా తెలియాలి. కాబట్టి ఈ హిమటోమాస్ టాపిక్ కూడా నేను యాడ్ చేసిన. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోరోవర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి.